బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. 13,850 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం బయటపడడంతో చోక్సీ జనవరి 2018లో ఇండియా నుంచి పరారయ్యాడు. సిబిఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆయన కోసం తీవ్రంగా గాలిస్తోంది. చోక్సీపై ముంబై కోర్టు మే 23, 2018లో ఒకసారి, జూన్ 15, 2021లో ఒకసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తాజా అరెస్ట్ నేపథ్యంలో అనారోగ్య కారణాలు చూపుతూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు. మెహుల్ చోక్సీ ప్రస్తుతం భార్య ప్రీతి చోక్సీతో కలిసి బెల్జియంలోని ఆంట్వర్ప్స్లో ఉంటున్నాడు. ప్రీతి చోక్సీ బెల్జియం పౌరురాలు. మెహుల్ చోక్సీకి బెల్జియంలో తన భార్యతో కలిసి నివసించేందుకు అక్కడి ప్రభుత్వం నవంబర్ 15, 2023లో ఎఫ్ రెసిడెన్సీ కార్డ్ జారీ చేసింది. యూరోపియన్ యూనియన్ జాతీయులు కాని వారు బెల్జియంలో తన భాగస్వామితో కలిసి చట్టబద్ధంగా నివసించేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. అయితే ఈ కార్డు పొందేందుకు చోక్సీ ఫోర్జరీ చేసిన ధృవీకరణ పత్రాలు అందించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఇక డిసెంబర్ 2024లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మాట్లాడుతూ చోక్సీతో సహా పరారీలో ఉన్న నేరగాళ్లకు సంబంధించిన అప్పులను చెల్లించేందుకు 22,280 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టుగా వెల్లడించారు.